రామ లక్ష్మణుడు మా రాముడు మా లక్ష్మణుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఇది ఈవినింగ్ బాత్ రొటీన్ అనమాట. రితుకి తేజుకి ఇద్దరికి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు బాత్ చేపిస్తాను. ఈవినింగ్ అంటే నైట్ అనమాట. సో ఇది నైట్. ఈ మధ్య చాలా తక్కువ పెడుతుంది కదా, చాలా ఎక్కువ పెట్టినప్పుడు, వర్షం ఎక్కువ ఉన్నప్పుడు చేపియను. నార్మల్ డేస్లో ఖచ్చితంగా చేపిస్తాను. అలా చేపిస్తే పిల్లలు హాయిగా పడుకుంటారు, పొద్దుంతా ఆడతారు కదా, అన్ఈజీగా ఉంటుంది. సో పిల్లలు చాలామంది నైట్ తొందరగా పడుకోరు, సరిగా పడుకోరు, నిద్రలోంచి ఊరికి లేస్తారంటే చూడండి. అలాంటి వాళ్ళు పిల్లలకి 2 సార్లు స్నానం చేయించండి, ఎంచక్క పడుకుంటారు. జలుబు లాంటివి ఏమవ్వవు, తల స్నానం చేయించాం కదా. సో ఇక్కడ రితు బాత్ రొటీన్లో ఏంటంటే నేను ఈ 2 వాడతాను. ఫస్ట్ వచ్చేసి మమాఎర్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టాయ్ వాష్ ఫర్ కిడ్స్ ఇది. ఇంకోటి వచ్చేసి మమాఎర్త్ సాఫ్ట్ బాడీ లోషన్, మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్. సో ఈ 2 కాంబినేషన్లు వాడతాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది మమాఎర్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టాయ్ వాష్ ఫర్ కిడ్స్ ఇది. సో ఇందులో ఓట్స్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది, టియర్ ఫ్రీ ఫార్ములాతో ఉంటుంది, సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ. ఆల్ మమాఎర్త్ ప్రొడక్ట్స్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, మీ అందరికి తెలిసింది కదా. సో ఇది డర్మటాలజికల్ టెస్టెడ్, మేడ్సే, పిల్లల స్కిన్ యొక్క pH బ్యాలెన్స్ చేస్తుంది. 0 అంటే పుట్టిన పిల్లల నుంచి మీరు వాడచ్చు అనమాట. ఇది 2-in-1 ఫార్ములాతో ఉంటుంది అనమాట. ఇది మనకి మాయిశ్చరైజింగ్ బాత్ లాగా ఉంటుంది. అలాగే పిల్లల స్కాల్ప్ని బాగా ఉంచుతుంది, ఎందుకంటే ఇది మనం షాంపూ లాగా బాడీ వాష్ లాగా రెండిట్లాగా వాడచ్చు అనమాట. సో పిల్లల స్కాల్ప్ని డ్రై అవ్వకుండా చేస్తుంది. ముందుగా అయితే బకెట్లో వాటర్ నింపాలి. సో మనకి మమాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి ప్లాంట్ గుడ్నెస్ ఇన్షియేట్ చేస్తాయి. మీరు యాప్ అండ్ వెబ్సైట్తో ఏదైనా బై చేస్తే ఒక చెట్టును వాళ్ళు నాటుతారు. మీ ఆర్డర్కి 2025 వరకు 1 మిలియన్ ప్లాంట్ని నాటాలనుకుంటున్నారు. అలాగే మమాఎర్త్ ఆఫ్లైన్ ప్రెజెన్స్లో ఉండింది, అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో దొరుకుతూ ఉంది. సో కావాల్సిన ముందు బాడీని వెట్ చేయండి, హెయిర్ని వెట్ చేయండి. కావాల్సిన అమౌంట్లో హెడ్ టు టాయ్ వాష్ని చేతితో తీసుకొని హెడ్ పైన అప్లై చేయండి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, జుట్టు ఎనఫ్ ఫామ్ వస్తుంది మనకి. ఇది మేడ్ సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ కూడా. సో మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, నరేజ్ చేస్తుంది సెన్సిటివ్ స్కిన్ని, ఎందుకంటే దీనిలో మిల్క్ అండ్ ఓట్స్ ఉంటుంది కదా. సో టోటల్ ఇది మిల్క్ ప్రొవైడ్ చేసే సాఫ్ట్ హెయిర్ని, ఓట్స్ మాయిశ్చరైజ్ చేసే స్కిన్ని, జెంటిల్ బాతింగ్ ఎక్స్పీరియన్స్ మనకి పిల్లలకు ఉంటుందన్నమాట. సో చూడండి, తేజు కూడా వాడతాను, చూసారా ఎనఫ్ ఫామ్ వస్తుంది. ఒక మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అయితే దీని నుంచి వస్తుంది. భలేగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు వాళ్ళ యొక్క బాత్ని. నోట్ ఇయర్ ఫార్ములా కూడా, ఎందుకంటే పిల్లలు స్నానం చేసినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. సో ఏడ్చే ఛాన్స్ కూడా లేదు. స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో, హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. చాలాసార్లు ఆఫ్టర్ బాత్ మనకి పిల్లల స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మీకు స్కిన్ డ్రై అవ్వదు, చాలా వరకు మాయిశ్చరైజింగ్గా నరిషింగ్గా ఉంటుంది, జిట్టుగా చాలా బాగుంటుంది, స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మా బాత్ అయిపోయింది. సో ఆఫ్టర్ బాత్ ఖచ్చితంగా ఏ సీజన్ అయినా వాళ్ళ స్కిన్ని మాయిశ్చరైజ్ చేయాలి. సో జుట్టు చూడండి ఎంత బాగుందో, మంచి మెరుపుతో చాలా బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది, చూసారా. సో నెక్స్ట్ వచ్చేసి నేను బాత్ తర్వాత వాడికి మమాఎర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ కిడ్స్ ఫర్ బేబీస్ అనమాట. ఇది పెడతా ఉన్నాను. ఇందులో ఓట్స్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది. 24 అవర్స్ వరకు మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, డర్మటాలజికల్ టెస్టెడ్, మేడ్సే, పిల్లల స్కిన్ యొక్క pHని బ్యాలెన్స్ చేస్తుంది. 0+ ఇయర్స్ ఉన్న బేబీస్ని మీరు వాడచ్చు అనమాట. ఇది మనకి జెంటిల్గా స్కిన్ని 24 అవర్స్ వరకు మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. మేడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి మిల్క్, ప్రోటీన్, ఓట్స్, క్యాలెండూలా ఇవి మీ స్కిన్ని చాలా బాగా సాఫ్ట్ సప్పుల్గా వేస్తాయి అనమాట. సో నాన్ గ్రీజీ ఫార్ములాతో చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, చూసారా. అసలు పిల్లల స్కిన్ పైన ఒకటి పెట్టాం అనేది ఉండదు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ మనం పొద్దున పెడితే ఈవినింగ్ వరకు దాని యొక్క మైల్డ్ ఫ్రేగ్రెన్స్ బాడీ నుంచి ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. సో మనకి సాఫ్ట్ అండ్ సప్పుల్గా వేస్తుంది స్కిన్ని, డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆఫ్టర్ పిల్లలకి ఇరిటేషన్ లాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో ఇది. సో మీరు ఆ మమాఎర్త్ ఈ 2 ప్రోడక్ట్స్ని బై చేయాలంటే ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందో స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా 20% కూపన్ కోడ్ ఇస్తాను, అది యాప్ అండ్ వెబ్సైట్లో లభిస్తుంది. సో 2 టైమ్స్ ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేస్తాను బాడీని. పిల్లల స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. సో డ్రై అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజ్ చేయాలి. పెట్టాక ఎంత సాఫ్ట్గా ఉంటుందో, పిల్లల దగ్గర ముందే కమ్మటి స్మెల్ వస్తుంది, దీనివల్ల ఇంకా బాగుంటుంది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అంత పిల్లలకి ఇరిటేషన్ వచ్చేలా ఉండదు. సో స్కిన్ చూడండి ఎంత బాగుందో, చూసారు కదా. డీటెయిల్స్ అన్నీ నేను డిస్కౌంట్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా వీడు మళ్ళీ ల్యాప్టాప్ నొక్కుంటూ కూర్చోవాలంట, స్కిన్ బౌన్సీగా సాఫ్ట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఫైనలీ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కొత్తపేట వెళ్తున్నామండి. కొత్తపేటేనా?
ఎల్బీ నగర్కి వెళ్తున్నాం. వాసిని సిల్క్స్ వాళ్ళు వాళ్ళ శారీస్ కలెక్షన్ని వీడియో షూట్ చేయడానికి రమ్మన్నారు అనమాట. సో అందుకే ప్రమోషన్ వీడియో వాళ్ళది షూట్ చేయడానికి వెళ్ళామన్నమాట మనం. సో ఇది ఎప్పటిదంటే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ 11కి అట్లా బయలుదేరాం. అక్కడ చేయడానికి 12:30 అయింది. వైట్ హౌస్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అవుతుంది. ఇప్పుడిప్పుడే చాలా షాప్స్ వస్తున్నాయి. అసలు పట్టు చీరలు ఎంత బాగున్నాయో, ఆఫర్స్ కూడా వాటిపైన అంతే బాగున్నాయండి. సో అన్ని శారీస్ తీసి చూసి బాగున్నాయి. ప్రైసెస్ కూడా నేను కొనడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు లోకల్ చందనగర్లో దొరికిన దానికంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అన్నిటికంటే బాగున్నాయండి. ఆల్రెడీ నా వీడియో పెట్టాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకేనా. సో అక్కడ షూట్ అయిపోవడానికి నాకు 5 o'clock అయిపోయింది. ఆ తర్వాత మేము ఇంటికి బయలుదేరాం అనమాట. రితుగాడు తేజుగాడు సంధ్య దగ్గర ఉన్నాడు, సంధ్య దగ్గర రంగమన్ దగ్గర ఉన్నాడు. రంగమన్ లేడు, సంధ్య తేజు వాళ్ళిద్దరే ఉన్నారు అనమాట. సో రితుగాడు చూడ ఎట్లా బాగా చెప్తున్నాడు. సో బయటికి వెళ్ళేటప్పుడు ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. సో వాడికి స్వెటర్ వెళ్ళే ఒక 2 టీషర్ట్స్ ఎక్కుంటేను ఆల్రెడీ ఉన్న టీషర్ట్ మీదకి వెళ్ళి ఇంకో టీషర్ట్ వేసాను. ఇంకా టోపీ లేదు, ఇంకా కర్చీప్ కట్టేసేయాలన్నమాట. అంత చలిగా ఏం లేదు, కాకపోతే పిల్లలపైన ఖచ్చితంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి, ఏమంటారు. సో తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు మీకు తెలుసుగా నాకు మెహఫిల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం మెహఫిల్ ఉంటుంది. మళ్ళీ ఆ రోజు పొద్దున్న నుంచి మేము అన్నం తినలేదన్నమాట. సో మెహఫిల్లో తిందామని శేఖర్ అంటేను వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఇలా బయట తినడానికి వెళ్ళాం అనమాట. అనుకోకుండా వెళ్ళాము. నాకు శేఖర్కి ఇద్దరికి మెహఫిల్ బిర్యానీ అంటే భలే నచ్చిందండి. సో మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట. కింద మనకి పార్సల్ కౌంటర్ ఉంటుంది, పైన వచ్చేసి ఫ్యామిలీ ఉంటుంది, బ్యాచిలర్స్ కోసం కూడా ఉంటుంది. సో ఎక్కడ బిర్యానీ తిన్నా కూడా ఇక్కడ తిన్న టేస్ట్ నాకు ఎక్కడ రాలేదండి. బాగా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ కొంచెం దూరం కదా. ఇక్కడ బగారా హౌస్ కానీ, పిస్తా హౌస్ కానీ, కృతుంగ కానీ, అదేమంటారు ఆనంద్ గార్డెన్స్ కదా, చాలా రెస్టారెంట్లో తిన్నాను. బట్ ఈ టేస్ట్ ఎప్పుడు రాలేదండి. బాగా అనిపిస్తుంది. కృతుంగాలు ఇక్కడ చేస్తారు కానీ కొంచెం కారం చేస్తారనమాట. సో ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. మా తేజు గడిగో చాలా ఇష్టం అండి. బట్ వాడు ఇంకేం తినకూడదు కదా, వాడికి ఏం తీసుకెళ్ళాము, ఓన్లీ మా ఇద్దరికి ఆర్డర్ చేసాం అనమాట. సో ముందు చికెన్ బిర్యానీ, యాక్చువల్లీ మటన్ బిర్యానీ ట్రై చేస్తాను అనుకున్నాను. సో మటన్ బిర్యానీ చెప్పాం. కాకపోతే ఏంటంటే శేఖర్కి ఇక్కడ చికెన్ బిర్యానీ అంటే బాగా ఎక్కువ ఇష్టం. సో ముందు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం, ఆ తర్వాత మటన్ బిర్యానీ. మనం బిర్యానీ ఏదైనా వేడి తింటేనే బాగుంటుంది, ఏమంటారు. బయట ఫుడ్ ఊరికే తినద్దు, బట్ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫ్యామిలీతో కలిసి తినచ్చు. అఫ్కోర్స్ మనమే మళ్ళీ అనుకుంటాం అందులో ఏం కలుపుతారేమో, ఎట్లుంటుందేమో అని చెప్పేసి. నిజమేనండి, బయట ఫుడ్లో టెస్టింగ్ సాల్ట్ కలుపుతారంట, అది మన హెల్త్కి మంచిది కాదు. అందుకని మనం ఇంట్లో వేసినా ఎగ్జాక్ట్లీ టేస్ట్ రాదు, కానీ మన ఇంట్లో వేసింది చాలా హెల్తీ. తేజు ఎట్లయితే బిర్యానీ ఇంట్లో తినడం అలవాటు అయ్యాడో అప్పటి నుంచి నేను ఇంట్లో చేయడమే స్టార్ట్ చేశాను. ఇప్పుడు తేజు తింటే బయట తినబెట్టకపోయేదాన్ని, ఇంట్లోనే చేస్తానండి. సో పిల్లలకి ఇంట్లో ఫుడ్డే చాలా హెల్తీ. దట్టు తేజుకి బయట ఫుడ్ ఏది కూడా పెట్టొద్దని మరీ చెప్పారన్నమాట డాక్టర్. సో రిత్తుకి ఏంటంటే వైట్ రైస్ పెడతా ఉన్నాను, నేను వచ్చేసి ముందు చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ సూపర్ ఉంది బిర్యానీ అని చెప్తా ఉన్నాను. తర్వాత ఏంటంటే రితుగాడికి రీసెంట్గా మేము సండే నుంచి ఫీడింగ్ మానేసాం అనమాట. ఫుడ్ అలవాటు చేస్తున్నాం, ఫీడింగ్ మానిపిస్తూ ఉన్నాం. సో నార్మల్ ఏదంటే ఇప్పుడు నాకు చెప్పరా పిల్లలు నైట్ అంతా చిక్క పడుకోవడానికి. సో వాడికి ఫీడింగ్ ఆ రోజు మొత్తం డే అంతా నేను ఇవ్వలేదు, వాడు శేఖర్ తోటే ఉన్నాడు, నేను పైన షూట్ దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే వచ్చేసి నైట్ ఇంకా పాలు ఇవ్వలేదు, ఏంది కక్క అని చెప్పి సిరప్ పెట్టాను. ఒకసారి చేదు వచ్చినప్పుడు తాగట్లేదు అనమాట. బట్ నైట్ 2-3 సార్లు వేస్తాడు, చిన్నోడు కదా, వాటర్ తాగిపిస్తా అంటే తాగడనమాట. ఏడ్చి మళ్ళీ జోకొడితే పడుకుంటాడు. సో పిల్లలు నైట్ అంతా పడుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి. కడుపుండా తినబెట్టి కొన్ని పాలు తాగిపించి పడుకోబెడుతున్నాను. కానీ ఆయన రీసెంట్గానే మానేశాడు కదా, సో ఊరికి నైట్ 2-3 సార్లు వేసి పాలు అడుగుతూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి అయితే తేజు కంటే చాలా రోజులు ఇచ్చాను నేను ఫీడింగ్. రితుకి ఇప్పుడు జూన్లో స్కూల్ వద్దాం అనుకుంటున్నాం. సో ఈలో ఫీడింగ్ వాడు మానేయాలి. ఫీడింగ్ మానేస్తే మళ్ళీ ఫుడ్ సరిగా తీసుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు చిరాకు చేస్తారు కదా, అదిగో తగ్గిస్తారంట. ఎట్లెట్లనో అనుకున్నా కానీ ఈ రోజుకి సక్సెస్ఫుల్గా 4th డే సండే, మండే, ట్యూస్డే
ఈరోజు వెనస్డే 4th డే ఈరోజు రన్ అవుతుంది అనమాట. సో నైట్ ఒక 2-3 సార్లు లేస్తున్నాడు కానీ ఓకే అంతేం సతాయించట్లేదు, బట్ మేనేజ్ చేస్తాం. లేస్తున్నాడు, ఒక అరగంట జో కొడితే నిద్రపోతున్నాడు. ఫస్ట్ కొంచెం ఏడుస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాం, ఏదో ఒకటి ఇస్తున్నాం. కానీ ఎంత తినబెట్టి పడుకోబెట్టినా కూడా వాడు మధ్యలో లేస్తూ ఉండనమాట. సో అట్లా పడుకోవాలంటే నాకు ఏదైనా టిప్ చెప్పండి. అలా అని చెప్పి ఫీడింగ్ బాటిల్ స్టార్ట్ చేద్దామన్నా భయం అవుతుంది, మళ్ళీ అది మర్చిపోకుండా తలకాయ నొప్పని. సో తర్వాత ఏంటంటే సంధ్య దగ్గర తేజ్ కూడా ఉన్నాడుగా, వాడిని తీసుకురావడానికి సంధ్య దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ మన ఏమంటారు ఆకు పాన్ ఉంటుంది కదా, సో ఆ చెట్టు ఉంటుందండి, ఎంత ఘాటుగా ఉంటుంది తెలుసా. ఈ పాను భలేగా ఉంటుంది, ఆకు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో రిత్తుగాడికి తెలుసు వాళ్ళు ఉండేది 2nd ఫ్లోర్ అని చెప్పేసి. సో పైకి ఆటోమేటిక్గా వెళ్తాడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది కదా, అందుకే వెళ్ళట్లేదు. సో అక్కడ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొని టీ తాగి వచ్చామన్నమాట. ఆ తర్వాత నా ఫోన్ ఫైనలీ శేఖర్ నాకు తీసుకున్న కొత్త ఫోన్ వచ్చింది. పిల్లలు ఏం మనసోడిద్దరు. ఏం ఫోన్ అదే చెప్పు, కొత్తది ఏది? చూచరా, ఇది న్యూ మోడల్ ఫోన్. స్పెషాలిటీ ఏంటంటే కెమెరా క్లారిటీ బాగుంటుంది కదా. ఒప్పో రెనో 11 Pro అంట, 5G. ఎంత దానికి? వావ్, థ్యాంక్ యూ. ఓ కెమెరా కొనిస్తే ఇంకా హ్యాపీ అయ్యేదాన్ని. చూపివే ఫోన్ దగ్గర నుంచి. ఎన్ని రోజులైంది బ్యాగ్ చూపించు, ఎన్ని రోజులైంది దాన్ని బుక్ చేసి? నాకు ఇవాళ వస్తుందని చెప్పాడు కానీ ఏ రోజు బుక్ చేశాడో తెలియదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాడు. ఆఫర్ ఏమైనా ఉండేనా? ఏముండే ఆఫర్? స్పెషాలిటీ ఏముంది అనుకున్నావు అసలు? ఇప్పుడు నాది ఫస్ట్ రియల్మీ ప్రో మ్యాక్స్, జీటీ మాస్టర్ ఇది. అది OnePlus నీ చేతుల్లో. ఇది ఓపో మన ఇంట్లో ఫస్ట్ ఫోన్ కదా. కెమెరా క్లారిటీ కోసం తేజ్ గారు చూడండి, బొమ్మ బంగారు కూడా మస్తు పెద్దోడు అయిపోయాడు, ఒక్కడే ఉన్నాడండి సంతోడు. తేజు మమ్మీ ఆఫీస్కి వర్క్ పోయిందని ఉన్నావు కదా నువ్వు. బంగారం తిందు పానం పెట్ట నీకు. సరే పెడతాపా. సో మేము బిర్యానీ తిన్నాం కదా, తేజుగో బిర్యానీ తెచ్చా అనమాట. ఇది అలగడం. సో ఇది మా ఇంటి సిచ్యువేషన్. అవి దాచి పెట్టాల్సిన ముందు దాచి పెట్టబ్బా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. తీసుకో డబ్బా, డబ్బా తీసుకో, డబ్బా తీసుకో, తీసుకో అమ్మి తీసుకో. వాటర్ అంతేనండి, ఇద్దరు ఉన్నట్టుండి కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదంతా సండే జరిగిందనమాట. వచ్చాక తేజు కింద అన్నం వండేసి తినబెట్టాను. రుత్తు అక్కడ ఆల్రెడీ తిన్నాడు కాబట్టి కొంచెం తినేసాడు అనమాట. ఇంకా ఫీడింగ్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను కదా, అందుకని చెప్పేసి వాడికి మళ్ళీ ఒకసారి కొంచెం కడుపుంటే తినబెట్టాను. బయట వాడికి వైట్ రైస్ పెట్టాను, కొంచెం తినడు. మనం ఇంట్లో కూర్చోబెట్టి తినబెట్టింది వేరే ఉంటుంది, బయట తినబెట్టింది వేరే ఉంటుంది. సో ఋతుగాడు స్నానం అయిపోయింది, వాడికి మాయిశ్చరైజర్ పెడతా ఉన్నాను. వాడికి చాలా ఇష్టం అండి, ఇష్టంగా పెట్టుకుంటాడు తెలుసా మాయిశ్చరైజర్. కానీ స్నానం చేసేటప్పుడు హెడ్కి మనం షాంపూ పెడతాం కదా, సో దాని ఫామ్ కూడా చేతిలో తీసుకొని బాగానే ఆడుకుంటాడు అనమాట. సో తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే చాలా టైర్డ్గా ఉండే పొద్దంతా ఇటు అటు తిరగడం వల్ల మనం ఏం చేసినా చేయకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు టైర్డ్గా అనిపించదు. ఒట్టే రోడ్ల మీద పడి తిరుగుతాం చూడండి. నేను సాటర్డే సండే చేయక నూరేసి తీసుకుపోతాను, సో అప్పుడు టైర్డ్గా అనిపించదు. పని మీద వెళ్తాం చూడండి, అప్పుడు నిద్ర వస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఎలాగో ఉంటుంది. సో మండే వచ్చేసి మన అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన అన్నమాట. సో ఆ రోజు పొద్దున్న లేచి కలర్ ముగ్గు వేసాను, ఫ్లవర్ వేసాను అనమాట. కలర్ ముగ్గు వేసాను, దేవుడు పూజ చేయడం అయిపోయింది. సో ఈవినింగ్ దీపాలు ముట్టిస్తాను అనమాట. అక్షింతలు కూడా నెత్తిపైన వేసుకున్నాం. సో మా ఇంట్లో దోతులు ఉన్నాయి కదా, మా ఇంట్లో 2 లవకుశులు ఉన్నారు, మీకు తెలుసు కదా, రామలక్ష్మణులు లవకుశులు అనుకోవచ్చు. సో పిల్లలిద్దరికి రాముడిలా గెటప్ వేసి ఫోటో తీసి కొన్ని రీల్స్ తీద్దామని రెడీ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఒక ఆరెంజ్ ధోతి ఉంది, తేజుకి ఆల్రెడీ వేరే ధోతులు ఉన్నాయి వేయచ్చని రిత్తుకు ఆరెంజ్ ధోతి వేస్తాను అనుకున్నాను. బట్ ఏమైంది, ఇది వేస్తే ఇంకా బాగుండేది లుక్, కానీ ఏమైందంటే ఇది రిత్తుకి పెద్దగా అవుతుంది, మొత్తం గాడికి వస్తుంది. అదే
అదే ధోతి తేజుకి మోకాలు వరకు వస్తుంది. సో ఒక ధోతి ఉన్నట్టుగా నా ఇద్దరు పిల్లలు కూడా అది ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో ఇది వేసిన అది వేసిన మళ్ళీ మొత్తం తీసేసి నార్మల్గా వాళ్ళ బర్త్డే అప్పుడు ఇద్దరికి సేమ్ ధోతులు ఉండే అవి వేసా అనమాట. సో మా చిన్ని రాముడు కృష్ణాష్టమి రోజు తేజ్ కోసం తీసుకున్న వడ్డానం ఆ చేతి వంకిలు అవన్నీ ఉన్నాయి కదా, సో వాటితో రెడీ చేయబోతున్నా అనమాట. ఆ ధోతి పెద్దగా ఉందని మళ్ళీ తీసేసాను. ఇది ఎవరో అప్పట్లో కొలాబరేషన్లో పంపించారు, బాగుంటుంది ధోతి ఇది. తేజు కూడా ఉంది సేమ్ పర్పుల్, వాడికి గ్రీన్ వీడికి పంపించారు అప్పట్లో తేజు బర్త్డేకి ఋతు పుట్టినాక. సో ఇది వాడి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్న డ్రెస్ ఉంది కదా, దానికి వచ్చిన దండ. వాడు ఎంత ఇష్టంగా చేయించుకున్నాడు తెలుసా, కానీ అంత రెడీ అయినాక ఇంకా అది తీసేసుకుంటా అని లాగాడు అనమాట. సో మా ఇంటి రామ లక్ష్మణులు ఎలా అనిపిస్తారో మీరు చూడండి. మొత్తం ఇంకా రెడీ అయ్యేది వీడియో తీస్తాను అనుకున్నాను, బట్ అవ్వలేదండి. ఒకటి వీడియో తీసి అలవాటు పోయింది, ఇంకోటి పిల్లలు అసలు చెప్పిన మాట వినట్లేదు, ఆగమాగా చేస్తున్నారు. సో మా రాముడు రెడీ అయిపోయాడు. మీరు కృష్ణుడు అనుకోదు, రాముడు, ఎందుకంటే బాణం పెట్టాం కదా, సో ఆరో ఉంది కదా అందుకు. ఇది మా ఇల్లంతా కూడా జాతరలో కొన్న ఆరో అన్నమాట. ఎట్లా మా రాముడు చూడండి ఆరో నోట్లో తింటా ఉన్నాడు డైరెక్ట్గా. సో కాసేపు ఉంచుకోండి, తర్వాత మళ్ళీ చిరాకు పడ్డాడు. సో ఈలోపు తేజుగాడు వచ్చాడు, తేజుని కూడా రెడీ చేసా ఇద్దరిని రామలక్ష్మణ్ లాగా వీడియో తీద్దామని చెప్పేసి. సో చూడండి వాడి పిచ్చి వాడికే ఉంది, జ్యువెలరీ ఇంకేమీ ఉంచుకోవట్లేదండి. వద్దంట వాడికి జ్యువెలరీ వద్దంట. దాన్ని మొత్తం ఆ చేతిలో ఉన్న ఆర ఉంది దాన్ని మొత్తం నోట్లో గుచ్చుకుంటా ఉన్నాడు చూసిరా. సో ఎలా అనిపించాడండి మా బుడ్డి రాముడు, బాగున్నాడా? నాకు కమెంట్లో చెప్పండి. సో ఆ రోజు ఈవినింగ్ మంచిగా 5 దీపాలు అంటే నేను 5 కాదు ఎక్కువ, నేను పూజ రూమ్లో ఎప్పుడు 4 దీపాలు వెలిగిస్తాను. బయట గడపలకు 2, ఇటు మొత్తం 8-10 దీపాలు వెలిగించాం. మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు, దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనమాట. అలాగే లైటింగ్స్ వేసాను. సో ఇది ఇప్పుడు ఈరోజు మండే రోజు తేజుని హాస్పిటల్లో కూడా చూపించేది ఉండే. తర్వాత వెళ్ళాం హాస్పిటల్కి. సో మరి రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకు ఎందుకో మా రాముడు నా పోలికలతోటి, మా లక్ష్మణుడు వాళ్ళ డాడీ పోలికలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు తేజుకి నా పోలికలే. ఒకప్పుడు శేఖర్ లాగా రమ్మిలాగా అనిపించేది, శేఖర్ లానే కనిపించాడు. కానీ ఇప్పుడు మొత్తం నాలా ఇప్పుడు మోహన్తోటి కనిపిస్తాడు, మా డాడీ పోలికలు కనిపిస్తాయి. అండ్ ఋతు అంటారు, ఋతు వాళ్ళ నాన్న వాళ్ళ అత్తలా ఉంటారు గుండ్రటి ముఖంతో. సో జై శ్రీరామ్ అంటా ఉన్నారు. దాని అంతేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఓకేనా? నేను కలుస్తాను మరొక వీడియోలో. మా రామలక్ష్మణ్ ఎలా అనిపించి నాకు డిస్క్రిప్షన్లో కామెంట్స్. సో ఇక్కడ వాళ్ళిద్దరు జై శ్రీరామ్ అంటూ నేను